కొత్తగా వచ్చాడు, ప్రజలకు అసలు ఏం పరిచయం లేనివాడు, ఏం చేస్తాడని అనుకున్నారు. కానీ సరిగ్గా 2 నెలలు తిరిగేసరికి సైకిల్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఆ నాయకుడు. ఇప్పటికే 2 సార్లు వరుసగా అక్కడ వైసీపీ జెండా ఎగరగా 3వసారి గెలిపించేందుకు ఆ మైనారిటీ నేత ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. జిల్లాలో పోటీ చేస్తున్న ఏకైక మైనారిటీ అభ్యర్థిగా ఉన్న ఆయన్ని గెలిపించేందుకు ముస్లిం సోదరులు మొత్తం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ప్రతిసారి మైనారిటీలను వంచిస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించి సీఎం జగన్కి బహుమతి ఇస్తానంటున్న కదిరి నియోజకవర్గ అభ్యర్థి మక్బూల్ పై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. కదిరి నియోజకవర్గం వైసీపీకి మంచి బలం ఉన్న ప్రాంతం. పోటీలో ఎవరున్నా ఇక్కడ విజయం మాత్రం వైసీపీదేనన్న అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. గత దశాబ్దన్నర కాలంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూనే ఉన్నారు. దీనికి కారణం సీఎం జగన్ బలం ఒకటైతే మరో కీలకమైన అంశం మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటమే. కొన్ని ఈక్వేషన్స్ లో భాగంగా ఈసారి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధార్థ రెడ్డికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. అయితే ఆయనకు మరో రకంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గానికి ఎంట్రీ ఇచ్చారు మక్బూల్. సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండే మక్బూల్ వాస్తవంగా వ్యాపార రంగంలో సెటిల్ అయ్యారు. కానీ చాలా కాలంగా సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఆయనకి సహకరించేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు పార్టీకి అవసరమైన సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని భావించిన మక్బూల్ ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఓకే చెప్పారు. వెంటనే కదిరి నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవంగా మక్బూల్ కదిరికి రావడాన్ని చాలా మంది వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. ఇటు టీడీపీ నాయకులు కొత్త వ్యక్తి ఏం చేస్తారని కామెంట్ చేశారు. కందికుంట లాంటి బలమైన వ్యక్తి ముందు మక్బూల్ ఎలా నిలబడతారని హేళన చేశారు. కానీ మక్బూల్ ఏంటనేది ఒక నెల రోజులు ఆగిన తర్వాత వారికి తెలిసింది. మక్బూల్ వచ్చి రాగానే అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. ముఖ్యంగా కదిరి నియోజకవర్గం చాలా పెద్దది, మండలాలు కూడా పెద్దవి. అయినప్పటికీ మక్బూల్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారన్న ఫీలింగ్ లేకుండా జనంలోకి బాగా చొచ్చుకెళ్లారు. కేవలం 2 నెలల్లోనే తన ముద్ర వేసుకున్నారు. మొదట్లో వైసీపీ నాయకులు సహకరించకపోయినప్పటికీ ఆ తర్వాత మొత్తం సెట్ అయింది. ట్రబుల్ షూటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫీల్డ్ లోకి దిగిన వెంటనే పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కొంతమంది నాయకుల ఇంటికి వెళ్లి మంత్రి పెద్దిరెడ్డి పలకరించడంతో వైసీపీలో విభేదాలు అన్ని సెట్ అయ్యాయి. కీలక నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. ముఖ్యంగా పూల శ్రీనివాసరెడ్డి, బత్తుల హరి లాంటి నాయకులు కూడా వైసీపీ కోసం విస్తృతంగా పనిచేస్తున్నారు. దీంతో మక్బూల్ బలం పెరిగింది. కదిరిలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. కదిరి గురించి చెప్పే ముందు జిల్లాలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెప్పాలి. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు. వారు పార్లమెంటులో 5-6 నియోజకవర్గం శాసించే విధంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో హిందూపురం అభ్యర్థిగా ఇక్బాల్కు స్థానం కల్పించింది. 2014లో కూడా కదిరిలో అత్తార్ చాంద్ బాషాకు అవకాశం కల్పించింది. కానీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఇలా మైనారిటీల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అందుకే జిల్లాలో ఉన్న మైనారిటీలంతా తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం జిల్లాలో 2 పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్కటంటే ఒక్క చోట కూడా వారికి అవకాశం ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. పైగా 2014 ఎన్నికల్లో గెలిచిన అత్తార్ చాంద్ బాషాను బలవంతంగా టీడీపీ నాయకులు తమ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి మైనార్టీలు ఇంకా ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు కదిరికి వచ్చిన సమయంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ విందుకు కనీసం అత్తార్ చాంద్ బాషాను ఆహ్వానించలేదు. దీనిని బట్టి మైనార్టీలంటే టీడీపీకి ఎంత చిన్న చూపో అర్థమైపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించిన అత్తార్ చాంద్ బాషా
తనకు మొదట అవకాశం ఇచ్చిన వైసీపీలోకి వెళ్లిపోయారు. అత్తార్ షాన్ బాషా రాకతో కదిరి నియోజకవర్గంలో మక్బూల్ బలం మరింత పెరిగింది. కదిరి నియోజకవర్గంలో అత్యధిక జనాభా మైనార్టీలదే ఉంది. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈ రెండు సామాజిక వర్గాలు ప్రస్తుతం వైసీపీ వెంట నడుస్తున్నాయి. ముఖ్యంగా మైనార్టీలు జిల్లాలో తమకు ఎక్కడా స్థానం కల్పించలేదన్న ఆవేదనలో ఉన్నారు. వైసీపీ మాత్రం ఒక అసెంబ్లీ స్థానాన్ని ప్రతిసారి కేటాయించడంపై వారు సానుకూలంగా ఉన్నారు. అందుకే జిల్లాలో ఉన్న మైనార్టీలంతా కదిరిలో మక్బూల్ను గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నారు. అవసరమైతే తాము వచ్చి ప్రచారం చేస్తామంటూ చాలా మంది మత పెద్దలు కూడా చెబుతున్నారు. పైగా మక్బూల్ వ్యక్తిగతంగా చాలా మంచివారు, సౌమ్యుడు, ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఆయనకు వస్తున్న స్పందన చూస్తుంటే భారీ విజయం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కందికుంట ప్రసాద్ వరుసగా 2 సార్లు ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా గెలవాలని డబ్బు వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మక్బూల్ ఆరోపిస్తున్నారు. అనంతపురం నగరంలో పట్టుబడ్డ నగదు కూడా ఆయనదేనని అంటున్నారు. ప్రజలను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అందుకే ఈసారి కందికుంట ప్రసాద్ కు ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈక్వేషన్స్ చూస్తే ఖచ్చితంగా ఈసారి కదిరి నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టబోతుందన్న సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. అందున మైనార్టీ వర్గానికి చెందిన మక్బూల్ పార్టీకి బలంగా మారారు. జిల్లాలో ఉన్న మైనార్టీలంతా మక్బూల్ కు సహకరించడం మరో విశేషం. కందికుంట మాత్రం తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ జూన్ 4వ తేదీన కదిరిలో వైసీపీ జెండా మరోసారి రెపరెపలాడిస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.